మరుగైనా వరాజన్నా కనుమరుగైనా వరాజన్నా మా ఇంటి దేవుడవే మా కంటి వెలుగువే ఒరిగినా వరాజన్నా ఒరిగినా వరాజన్నా. అద్దుమానం అడవిలోన ఎలగాని ఎలకాడా పైన పోయే పచ్చులారా ఎడమ్మా మన రాజన్న. గౌడ్ బాబాయ్ గారు అందరూ కలిసి గ్రామానికి యువతకి ఒక యువజన సంఘం బిల్డింగు మరియు గ్రంథాలయం ఇక్కడే స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసిర్రు. ఎందుకంటే ఈ ఊర్లో చదువుకోవడానికి ఒక గ్రంథాలయం లేదు. అన్న కృష్ణమోహన్ అన్న చెరువు తీసుకొని ప్రతాప్ గౌడ్ బాబాయ్ గారు మాట ఇచ్చినారు యువతకి, మీకోసం ఒక యువజన సంఘం బిల్డింగు మరియు గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని మాట నిలబెట్టుకొని మా యూత్కి చాలా సహకారం అందించినాడు. కాకపోతే ఇప్పుడు ఒక చిన్నది ఏమనుకుంటున్నారంటే ఊర్లో ఇంత అనంతపురం గ్రామస్తులు అందరు కలిసి ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని లేదు. చాలా మంచి వ్యక్తి, నాకు కుటుంబ సభ్యుని లాగా ఉండేవాడు. ఏం చెప్పలేము సార్, అందుకని అన్నట్లా మాట్లాడు. ఎందుకు చెప్తాడు ఇవ్వాలంటే అంత విజన్ అంత వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను ఇక్కడ చూడలేదు. ఈరోజు నిజంగా నేను జనం రాలేదు. అందరికి సన్నిహితంగా ఉండలేము, కానీ అందరితో సన్నిహితంగా అందరితో కలిసిమెలిసి నిత్యం మరి నవ్విస్తూ గడిపిన ఆ వ్యక్తి మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరము. అసలు ఆయనకి నివాళులు అర్పించడానికి కూడా నాకు బాధ కలుగుతుంది, చాలా కష్టం అవుతుంది. మరి అటువంటి నాయకుడిని మండలం కోల్పోవడం మరి చాలా బాధాకరమైన విషయము. అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో తక్కువగా ఉంటారు. మరి లీడర్లు పోటీ పెట్టి మరీ పని చేయించుకున్నారు. నాతోకొచ్చి పని చేసుకుంటారు, నాతో కాకపోతే గౌడ్తో పని. ఏదేమైనా అనంతపురం గ్రామ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. కాకపోతే ఒక మంచి నాయకుడిని నాకు ఆయనతో చాలా సన్నిహితం తక్కువ ఉన్నా ఈ మధ్యనే మన లాస్ట్ విలేజ్ నుంచి నేను అన్నాను. అయితే ఆయన ఒకటే చెప్పింది, నాకు ఫస్ట్ అనంతపురం సరైన రెగ్యులర్గా కృష్ణమోహన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, అన్న సహకారంతో జనరల్ వచ్చే ఫండ్ కానీ జనరల్ ఏదైనా నేను చేసుకుంటూ పోతున్నాను. కొండపల్లె విలేజ్ కానీ నేను ప్రామిస్ చేశాను. అంటే కూడా ఏదో స్కూల్కి సంబంధించిన బెంచీలు అటువంటివి కానీ ఏదో మొత్తం మీద హెల్ప్ చేసినాము. ఆయన కూడా అందరు కలిసి చేసిము. ఎందుకంటే ఎవరైనా సొంత కుటుంబం గురించి ఆలోచిస్తారు, కానీ సర్పంచులు ఎంపీలు ఎంపీలు చాలా మంది ఉంటే ఇక్కడ వస్తున్నప్పుడు చాలా మంది ఉంటే కొంత బాధ అనిపించవచ్చు. ఈ టైప్ ఉన్న విజన్ ఉన్న నాయకులు మాత్రం ఎక్కడ చూడలేదు. ఇప్పుడు కృష్ణమోహన్ ఉండాలి మా దగ్గర, కానీ ఎప్పుడు ఫోన్ చేసినా అన్న అందరూ కలిసి ఉండాలి, మీరు అందరూ బాగుండాలి అనేటోడే. కానీ ఎక్కడ కూడా అంటే చాలా మంది ఎక్కడ డిస్టర్బ్ చేసే మనిషి కాదు. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో మనకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉండాలంటే మాత్రం కామెంట్లు చేయకుండా చాలా మంది చూసినాం. వీడొక మాట ఆడమాట ఇందులో తిమ్మప అన్న బాబు కూడా అన్నాడు, రాజకీయంలో గెలుపుకోవడం సహజము. సరే ఈరోజు వీళ్ళు ఉండొచ్చు, రేపు వాళ్ళు ఉండొచ్చు అని చాలాసార్లు అనుకున్నారు. సేమ్ అదే టైప్లో మాట్లాడుతూ ఎప్పుడు కలిసిన అలా ఏముంది అన్న, మీ స్థాయికి మీరు ఉండరు, అన్ని స్థాయికి అన్న ఉండడు, మీరు వాళ్ళ బాగుంటాం మేము బాగుంటాం అనే ఉద్దేశంలో మాట్లాడినాడు తప్ప ఎప్పుడు కూడా చిన్న మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా, ఎందుకంటే చాలా దాంట్లో మన పెద్ద పరిచయం కూడా లేరు. ఇప్పుడు ఎక్కువ బాధపడేది ముగ్గురు బాధపడుతున్నారు దీంట్లో. ఫస్ట్ కుటుంబ సభ్యులు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూసింది వాళ్ళ ఇంట్లో ముగ్గురు కోల్పోయారు, ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళకి సాధక బాధకాలు ఏమిచ్చినా ఎవరితో చెప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళు బయట చూసుకుంటారు, నాకు తెలిసిన ఎవరు పరిచయం లేదు. దానికి 100% కృష్ణమోహన్ సాయం చేస్తాడు. అంటే ఏ రకంగా ఊరొకరు ఫస్ట్ లాస్ అయింది కుటుంబ సభ్యులు, రెండో వ్యక్తి లాస్ అయింది కృష్ణమోహన్ లాస్ అయింది. ఎందుకంటే ఆయన ఓన్లీ మీరు మండలం అంటున్నారు. రమేష్ నాయుడు సరే మండలం అయిన తర్వాత తాలూకా వైజ్గా ఆయనకు అనుచరులు అంటే ఏదైనా గౌడ్ సాబ్ ఒక విజన్ నాకు ఏ ఎలక్షన్ అప్పుడు మాత్రం డే నైట్ చూస్తారు. టోటల్ అకౌంట్స్ ఏదైనా ఉపజెప్తే మాత్రం ఒక్క రోజు కూడా 1 రూపాయి కూడా చెల్లి గవతో సహా లెక్క చెప్పలేదు. 2014 చూసినాం.
మూడవది అనంతపురం ఉన్న వ్యక్తులు, అంటే అనంతపురంలో ఎక్కువ అందరి మిత్రుడు, మనందరికీ ఆత్మీయుడు. నిన్న మొన్నటి వరకు మన మధ్యన అడుగులు అడుగేసి మనతో నడిచి రాజకీయాల్లో పాలు పంచుకొని, రాజకీయాల కంటే కూడా అజాత శత్రువు అంటారు. అంటే రాజకీయాల్లో ఉన్నప్పటికీ కొంతమంది శత్రువులు ఉంటారు, కానీ కొంతమంది నాయకులు అజాత శత్రువుగా ఉంటారు. అంటే అందరికీ రాజకీయాలు చేసినప్పటికీ మరి అందరికీ ఆత్మీయంగా మెలుగుతూ సౌమ్యంగా ఉంటూ చాలా కలుపుకోలుతనంగా ఉన్న ప్రతాప్ గౌడ్ మరణ వార్త చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. చాలా బాధాకరమైన అంశంగా మరి గత సంవత్సర కాలంగా మేమిద్దరం చాలా రోజుల పాటు హైదరాబాద్కు ఈ మధ్యన తిరగడం జరిగింది. ఆయన వ్యక్తిత్వము నేను దగ్గరుండి పరిశీలించడం జరిగింది. చాలా విషయాల్లో రాజకీయాల్లో చాలా పదవులు ఆయన అనుభవించినప్పటికీ వ్యక్తిత్వంగా చాలా గొప్ప మనసుతో ఉండేవాడు. ఏ విషయమో ఆయనతో చర్చించినా చాలా ఉన్నతంగా, చాలా నైతిక విలువలతో కూడుకున్న వాదన ఉండేది. ఏ విషయంలో అయినా స్పష్టంగా తాను చెప్పదలుచుకున్నది చెప్పేవాడు. మరి అటువంటి అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసి కూడా మరి ఎందుకు నిర్లక్ష్యం చేసినాడో మరి అర్థం కావటం లేదు. ఆయనతో చాలాసార్లు ఆయన స్మోకింగ్ బాగా చేసేవాడు. చాలాసార్లు అన్న ఇది మీరు ఇంత తెలిసి కూడా దీంట్లో కొంచెం నిర్లక్ష్యం వహిస్తున్నారేమో. గరూరు నరసింహారెడ్డి అన్న ఒకసారి ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ రెడ్డి గారుతో మాట్లాడుతూ, నరసింహారెడ్డి అన్న చైన్ స్మోకర్, ఆయన చైన్ స్మోకింగ్ చేస్తుంటే ఎప్పుడోసారి అన్న చెప్పకుండానే పోతాడు చూడు అని ఒకసారి సందర్భంలో వచ్చింది. ఈ విషయం ప్రతాపాలతో నేను చాలాసార్లు చెప్పిన. ఈ చర్చ వచ్చింది, మరి మీరు చైన్ స్మోకర్గా ఉన్నారు, వీటిని మానుకుంటే మంచిదంటే తప్పకుండా కొన్ని సమస్యలు ఉన్నాయి.